జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడకు బలం అన్నాడు కవిచలం. ప్రపంచంలో మనకంటే ఎక్కువ జనాభా ఉండే దేశం ఒకటే, విచ్ ఇస్ చైనా. బట్ the median or the mode age, that means the highest occurrence as percentage of population, is at age 23 to 24 in our country, which means maximum number of people in our country are youth. ప్రతి సంవత్సరం ఎంప్లాయ్మెంట్ కోసం వర్క్ ఫోర్స్ లోకి వచ్చే వాళ్ళు there are 15 lakh people. Out of 15 lakh people who are coming into workforce, against that how many people are retiring every year? ప్రతి సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారు? 2 లక్షలు. But these 2 lakhs have come into service 40 years back. In those 40 years, the economy is expanded and you get 4 lakh new jobs. So totally you get 6 lakh new jobs every year, but 15 lakh youngsters like you are coming into employment. 9 lakh people remain unemployed. Out of them, 50%, almost 4 to 5 lakhs are people who are either graduates or diploma holders. కానీ ఇంత పెద్ద బ్లాక్ ఉన్న యూత్ మీద ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. ఇది కూడా ఒక సామాజిక సమస్య కాబట్టి దీని మీద వేదికలు, చర్చా వేదికలు పెట్టి డిబేట్ జరిపించాలి. సమస్యలేంటి, వాటికి పరిష్కారాలు ఏంటి, హౌ వీ కెన్ సాల్వ్ and create a better future for all of you, that should be brought into sharp focus from all angles in the society. That is the purpose of Yuvapatham. Half of them are above half are not getting the jobs, so the government has to take the steps to provide jobs for the youngsters who come qualified, BTech students or diploma students. The government is not taking best steps to give jobs to the youngsters. The government is not allowing the private sectors and government sectors to establish new industries, because if the industries are established, we can get enough jobs for all of us, most of us. But the government is not providing the opportunities for anyone. We have to take a step to ask the government to take particular steps to give jobs to us. గవర్నమెంట్ బాధ్యత తీసుకొని జాబ్స్ క్రియేట్ చేయాలి. యూత్ ని పాలిటిక్స్ లోకి రానివ్వడం లేదు. బీటెక్ స్టూడెంట్స్ కంటెస్ట్ చేస్తే అందరూ ఓడిపోతున్నారు. ఈ 2 పాయింట్స్ మీద మాట్లాడారు. ఆయన మాట్లాడిన పాయింట్స్ మీద ఎవరైనా కమెంట్ చేయాలనుకున్నారా? గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోవాలని అందరూ చదువుకోవాలి అంటారు, కానీ మనం 15 లక్షల మంది బయటకు వస్తున్నామంటున్నారు. 15 లక్షల మంది చదువుతున్నాము, 15 లక్షల జాబ్స్ ఉన్నాయా మనకు? ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పారు అన్ని జాబ్స్ లేవని. దానికి గవర్నమెంట్ కొత్తగా ఇండస్ట్రీస్ ని వెల్కమ్ చేయాలి, ఫండ్స్ ఇవి అవి ఇవ్వాలి. మనం ఎంత చదివినా, ఇప్పుడు చదివిన వాళ్ళు 90% స్టూడెంట్స్, 90% మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ అందరికీ జాబ్స్ వస్తున్నాయా? ఎందువల్ల? అప్పట్లో ఎంత బాగా చదివినా, ఎంత మంచి పర్సెంటేజ్ ఉన్నా గవర్నమెంట్ జాబ్స్ మాత్రం వస్తే వాళ్ళకి రావు. ఎందుకంటే రిజర్వేషన్స్ తీసేయాలి. అది అన్ని పరంగా సాయం చేయొచ్చు. అది మోస వాళ్ళు కూడా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకోవాలి ప్రభుత్వం. ఉద్యోగ అవకాశాలను మాత్రం ఈ రిజర్వేషన్స్ తీసేయాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం లేదు అంటే, దాంట్లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు లేరు. ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాత్రమే ఎక్కువగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఇతర దేశాలకు వెళ్తున్నారు అంటే మన ఆ టాలెంట్ ఉన్నా కూడా మన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం లేదు.
ఫస్ట్ ఓట్ ఎంత విలువైనదో అందరికీ తెలియజేయాలి. జన్ లోక్పాల్ అన్నా హజారే గారు చేస్తున్న ఉద్యమాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ర్యాలీ చేయాలి. మనమైతే ఎంతో చదువుతున్నామో చదువులేని వాళ్ళకి చదువు విలువ ఏంటో చెప్పాలా. సో ఆల్ ద స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా జరిగే తప్పుని అందరూ చూసి అందరికీ చెప్పాలని, అది ప్రతి స్టూడెంట్ బాధ్యత కూడా. ఎవరైతే ఇలా చేస్తున్నారో మీడియాకు చెప్పడం అలాంటివి దయచేసి చెప్పండి అనుకుంటున్నాను. In this pleasant time, I want to throw some light on you about the topic what youth has to do to develop our country. We have to keep one ambition. India should become a developed country. Every person must be educated. Every year, almost some lakhs of students are become proficient in their studies, but all of you are not getting the jobs. What is the reason? Main reason is lack of communication skills and due to fear, and they are not expressing their views to all people. గవర్నమెంట్ ఏమో చెప్తుంది 10,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు చేస్తుందంట. ఫీ అంతా గవర్నమెంట్ కడుతుందంట. అంటే 10,000 లోపల ర్యాంక్ వచ్చింటే వాళ్ళంతా గవర్నమెంట్ కాలేజెస్ లోనే ఉంటారు. సిబిఐటి అలాంటి కాలేజెస్ కి వాళ్ళు వెళ్ళని అవసరం లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఫీజు అంత అమౌంట్ ఇచ్చేమి ఇవ్వకపోతే ఏమి? అసలు ఆ కాలంలో ఉండేది మేము క్యాస్ట్ ఫీలింగ్స్. వీళ్ళు ఇల్లు తక్కువ కులమైతే ఇట్లా వాళ్ళు కొంచెం చులకనగా చూడడం ఆ కాలంలో ఉండేది మేము. బట్ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్. సో వీఆర్ నాట్ షో ది క్యాస్ట్ ఫీలింగ్. మనకి అసలు క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి లేవు. బట్ గవర్నమెంట్ చూపిస్తారు మనకి, ఓ వీళ్ళు బీసీ సో వీళ్ళకి రిజర్వేషన్ పెట్టాలి. ఎందుకు అసలు రిజర్వేషన్? మనకి రిజర్వేషన్ పెట్టాలి అవసరం లేదు అని నేను చెప్తున్నా గవర్నమెంట్ కి. కరప్షన్ అని చెప్పి అంటున్నారు. కరప్షన్ అని చెప్పి తెలిసి కూడా మీరు ఎందుకు పోయి ఓట్ వేస్తున్నారు? మీకు ఓట్ విలువ తెలుసు కదా. మీరు కరెక్ట్ గవర్నమెంట్ కావాలి అంటే కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకోండి, కరెక్ట్ పర్సన్ కి ఓట్ వేయండి. సమాజంలో ఉద్యోగాలకు అన్ని ఇష్యూస్ మీద ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్స్ లో 2 సమస్యల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి నిరుద్యోగం, రెండోది అవినీతి. నిరుద్యోగానికి కారణం పరిశ్రమలు లేవు. పరిశ్రమలు ఎందుకు లేవు? విద్యుత్ లేదు. ఆ డిస్కషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రెండోది యువత భవిష్యత్తు ఎందుకు రిస్క్ లో ఉంది, ఎందుకు సమస్యల్లో ఉంది అంటే రాజకీయాల్లో ఉన్న అవినీతి వలన. ఆ రాజకీయాలను ప్రభుత్వాలను ఎన్నుకున్నట్టు ఎవరు? మనమే. అందుకని ఇటువంటి అవినీతి ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనమే కాబట్టి మనదే ఆ బాధ్యత అని క్లియర్ గా చెప్పిన మనీషాకు అంత మంచి ప్రభుత్వం కోర్టు స్టే ఇచ్చింది. మళ్ళా బ్యాక్ తీసుకొని ల్యాండ్ మళ్ళా కొటేషన్స్ టెండర్ చేయమని టెండర్ చేసినారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా టెండర్స్ చేశారు. మళ్ళా దాంట్లో అంత బెనిఫిట్ లేదని ఏదో కుట్ర చేసి మళ్ళా తక్కువకి కోట్ చేశారు టెండర్.